హలో అండి, చికెన్ తిందాం రండి అందరూ. కోడిగానే కాల్ చేశారు బార్బిక్యూలో. ఇదిగోండి ఈ విధంగా వేసి కట్ చేసి మొత్తం ఈ విధంగా కట్ చేశారు. కట్ చేసి మొత్తం మసాలా అంతా వేసి ఆ హోల్స్కి అంతా బాగా మసాలా వేసి పట్టించేసి కొంతసేపు పెట్టేసి ఒక 1 అవర్ అట్లే పెట్టేసామంటే బాగా ముక్కలకంతా పట్టుకుంది, లోపలంతా సెట్ అవుతుంది బాగా. తర్వాత బార్బిక్యూలో కాల్చారు. చూడండి ఏమేమి వేస్తారు అనేసి ఈ విధంగా వేసి అన్నీ మిక్స్ చేసి కలిపేశారు. అన్నీ వేసేసి కలిపేశారు. కొద్దిగా ఆయిల్ అంతా వేసి ఇదిగోండి. వీటికైతే ఆయిల్ తక్కువ పడుతుంది. మన కర్రీస్ బిర్యానీలో చేసామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులో పిల్లలు ఈ విధంగా చేస్తే ఈజీగా బాగా తినేస్తారు కదా అని ఇట్లా చేసేస్తారు. ఎక్కువగా కెనడాలు, మన ఇండియాలో అయితే ఇవంతా ఆడ బయట అంటే ఎలా చేయాలా, మనం చేయం కదా అవంతా. మనకు ఇండియాలో ఫ్రెష్గా దొరుకుతుంది, చేసుకుంటాము, అప్పటికప్పుడు పట్టుకోవచ్చి కోసి. ఇక్కడ అట్లా ఉండవు కాబట్టి ఇక్కడ అందులో వాళ్ళకి టైం ఉండదు కదా, మనకు ఇండియాలో లాగా ఆఫీసులు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు చేసుకునేదానికి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ విధంగా బార్బిక్యూలో అన్నీ కలిపేసి బార్బిక్యూలో పెట్టించేస్తే పిల్లలు తినేస్తారు ఈజీగా. బార్బిక్యూలోనో ఓవెన్లోనో పెట్టేస్తే ఈ మాదిరి కోడిగానే పెట్టేసినామంటే, ఓవెన్లో పెట్టేస్తే కూడా టైం పెట్టేస్తే ఎన్ని డిగ్రీస్ అనేసి ఇంత టైం అని అయిపోతుంది, బాగుంటుంది. ఒకసారి 2 సార్లు తిప్పించి పెట్టి చూసుకోవాలి మనము, మళ్ళీ అయిపోతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, అన్నీ వేసేస్తారు కదా చికెన్కు. ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, కొద్దిగా కార్న్ఫ్లోరు, మైదా ఒత్తు, తర్వాత గరం మసాలా, శక్తి చికెన్ పౌడరు, తర్వాత అన్నీ వేసేసి మసాలా పౌడర్లు అంతా, చికెన్ సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు అన్నీ వేసేసారు కదా. పెరిగేసి మొత్తం కలిపేశాడు. ఈ విధంగా మొత్తం ఇట్లా బాగా కలిపేసి పెట్టేస్తారనమాట. బాగా తీసుకున్నట్టు ఇట్లా బాగా చూడండి, ఆ హోల్లోకి బాగా మసాలా పోయేట్టుగా రుద్ది పెడతారు అనమాట. ఈ విధంగా పెట్టేసి చూడండి ఏ విధంగా చేస్తారు. అది లోపలికి పోతే బాగా పట్టుకుంటుంది కదా, అందుకని ఆ టాకాలు పెట్టేసి పొడవుగా ఆ టాకాల్లోకి మసాలా పోయేట్టుగా రుద్దేస్తారనమాట. మసాలా వేసి లోపలికి పోయేట్టుగా. అది అట్లే పెట్టేసినామంటే ఏమవుతుంది, కొంతసేపటికి బాగా ఊరిపోతుంది కదా, లోపలంతా బాగా పట్టేస్తుంది కదా. ఉప్పు కారం బాగా తినేదానికి మనకు ఉప్పు కారం పడుతుంది, బాగుంటుంది. లేకపోతే లోపల కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది, బాగుండదు, తినరు కదా. కాబట్టి ఈ విధంగా బాగా కలిపి పెట్టేసామంటే ఒక 1 అవర్ అట్లా బాగుంటుంది. తర్వాత చేసినామంటే తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉన్నారు చూడండి. ఈ విధంగా కలిపేసి అక్కడ పెట్టేసి పన్నీరు అవి కూడా అంతే, ఈ విధంగా అన్ని మసాలా అంతా వేసి పెట్టేసి కొంతసేపు మళ్ళీ దీనిలో పెట్టించేస్తామంటే పుల్లలో పెట్టేసి బాగుంటుంది. ఇది కొంచెం చూడండి బాగా మ్యాగ్నేషన్ చేసేసి అట్టే పెట్టేసి కెనడాలో అండి ఇది బార్బిక్యూ అంటించేసి అదంతా బాగా క్లీన్ చేసి కొద్దిగా గీ వేసి రుద్దేస్తారు. బటర్ వేసేసి బాగా వేసేసి రుద్దేసి పెట్టేసామంటే ఈ పక్క ఆ పక్క బాగా తిప్పించి మళ్ళీ ఇచ్చి కాల్ చేస్తే బాగుంటుంది. ఉప్పు కారం బాగా పడుతుంది. కోడిగానే ఉంది కదండి, రండి. కోడిగా ఉంది, తినేద్దాం రండి. కోడిగానే తినేద్దాం రండి. మీకు ఇష్టమైతే మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.